హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా. నేనైతే బాగలేను ఫ్రెండ్స్. ఎందుకు అనంటే నేను ఈ రోజుకి ఛానల్ పెట్టి 3.5 సంవత్సరాలు అవుతుంది. నిజమే, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే అంత ఈజీ కాదు నాకు తెలుసు. ఇది ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కంటే టఫ్ అని నాకైతే అనిపించింది. ఒక్కసారి నా ఛానల్ బ్లాక్ అయ్యేసరికి నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నేనేదో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫుల్ వామిటింగ్స్ ఉండే నాకు. అప్పుడు నేను భయపడి ఛానల్ ఏమన్నా బ్లాక్ అవుతుందో అని ఆలోచనలో వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినందుకు నా యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్ పడిపోయింది. నిజం చెప్పాలంటే మానిటైజేషన్ అయిన ఛానల్ బ్లాక్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. దయచేసి ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి నా పాత వీడియోస్ అన్నీ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మళ్ళీ అప్పుడు ఎలా అయితే నా ఛానల్ని సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి నేను ఎన్నో స్ట్రగుల్స్ పడినా, ఎన్నో ఇంట్లో అంటే ఒప్పించుకోవడానికి చాలా ఏడ్చి, చాలా బాధపడి, అబ్బా ఇంకా అది చెప్పకూడదులే, అన్ని స్ట్రగుల్స్ పడినా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి. ఫైనల్గా ఒప్పించుకొని పెట్టుకునేసరికి 1.5 ఇయర్లో స్ట్రైక్ పడి బ్లాక్ అయిపోయింది అకౌంటు. కానీ ఛానల్ పెట్టిన కొత్తలో అయితే నాకైతే ఫుల్ సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటా. నిజంగా చెప్తున్నా, అంటే నాకు ఇంత ఫేమ్ వస్తుంది, ఇంత బాగా సపోర్ట్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను అందరూ డిసప్పాయింట్ చేసేవాళ్ళే కానీ, మళ్ళీ మా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిసప్పాయింట్ చేసేవాళ్ళే కానీ నీకు అంత లేదు అన్నవాళ్ళే. నేను ఏమనుకుంటున్నా అంటే అలాంటి వాళ్ళకి అంటే నేనేంటో తెలియాలి అనేసి అనుకుంటున్నా. ఎంత ట్రై చేసినా కూడా నా ఛానల్ ఇప్పుడు పెట్టే వీడియోస్ అసలు ఒక్కటి కూడా వైరల్ అవ్వట్లేదు, వ్యూస్ రావట్లేదు. అసలు సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు యూట్యూబ్ గురించి అయితే నాకు ఏం తెలియదు ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియక వేరే వాళ్ళ వీడియోస్ పెట్టినందుకు స్ట్రైక్ పడ్డది నాకు. ఇంకంతే ఫ్రెండ్స్. ఇక నేనేం చెప్పలేను, నాకేం చెప్పడానికి కూడా రావట్లేదు. దయచేసి నా ఛానల్ కూడా ఒక్క కన్నేసి ఉంచండి, నా ఛానల్ మీద కూడా. ఇక ఫైనల్గా ముచ్చట ఏంటంటే ఈరోజు వెజిటేబుల్ రైస్, అందులోకి మిల్ మేకర్ కర్రీ వేసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. ప్రాసెస్ అంతా వీడియోలో చూస్తున్నారు కదా, ఒకసారి ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.